समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మన పాఠశాల ప్రథమ సహాయకులు వి విక్రమపాల్ గారిని స్వాగతం తెలియజేస్తూ వారి వేదికను కోరుకుంటున్నాం. మరి హాజరుగా కోరుతున్నాం. ప్రార్థన. విద్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి భగవతి భారతి విశేష జాడ్యాపహ. Madari
రేపటి నుంచి వారిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మరి రవివర్మ గారి గురించి చెప్పాలంటే మంచి స్నేహశీలి, ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరిని పరుషంగా ఒక మాట మాట్లాడరు. మరి నిజంగా జాతీయ ఉత్తమోపాధ్యాయుడు, జాతీయ ఉత్తమోపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. మరి అవార్డుల గురించి ఆయన ఏమీ అప్లై చేసుకోలేదు కాబట్టి రాలేదు. అర్బన్ డేగా పరిచయం. మరి అదేవిధంగా జిల్లా సాంస్కృతిక కార్యక్రమాలకి వారి పాఠశాల నుండి విద్యార్థుల పాపం అనే కార్యక్రమంలో కూడా మేడం గారితో చాలాసార్లు మాట్లాడింది. వారు కూడా మరి వాలంటరీ రిటైర్మెంట్ ఆవిడ కూడా రేపటి నుండి పెడతారని ఇప్పుడే తెలిసింది. వారిద్దరికి కూడా మరి సత్కార సభ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దంపతులకు నా శుభాకాంక్షలు అండి, పదవి విరమణ శుభాకాంక్షలు అండి. మరి రవివర్మ గారితో నా అనుబంధం చాలా సంవత్సరాలు బట్టి ఉందండి. మేమందరం కూడా టూరిస్టులు అండి. టూరిస్ట్ అంటే భారతదేశం అంతా కూడా మేము ఆయనతో కలిపి నేను తిరిగాను. అవన్నీ కూడా మరోలేని జ్ఞాపకాలు ఉన్నాయి మాకు. ఆయన వ్యక్తిగతంగా చూస్తే ఒక మంచి మహనీయుడు, నిజాయితీపరుడు, సౌమ్యశీలి, ఎవరిని నొప్పించని మనస్తత్వం వారిది. నేను కూడా ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు వారికి నాకు ఏదైనా డౌట్స్ వస్తే వారిని అడిగి తెలుసుకునేవాడిని. నేను కూడా వారి స్వగ్రామంలోనే రిటైర్ అయ్యాను. స్కూల్ బాధ్యతలు ఇద్దరు కూడా ఆటోమేటిక్గా ఒక మిషన్ లాగా ఇప్పటి వరకు పనిచేస్తారు. స్కూల్లోని ఇంట్లోని కూడా బాధ్యతలతో ఉంది. ఇక్కడి నుంచి అయినా రిటైర్ అయిపోయి ఇద్దరు చక్కగా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తూ వాళ్ళకి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. వాళ్ళ కష్టానికి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నమస్కారం. శుభాది శుభకర స్వాగతం. ఇక్కడ నేను మా నాన్నగారికి కుమార్తె కింద కన్నా ఒక గురువు గారికి శిష్యురాలుగా మాట్లాడదామని అనుకుంటున్నాను. నాకు గొల్లల కోడేరుతో మంచి అనుబంధం ఉంది. చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నేను పాల్గొడేరులోనే చదువుకున్నాను. ఈ గొల్లల కోడేరు నుంచి మేము అలా పాల్గొడేరు వెళ్ళేవాళ్ళం. మా తాతయ్య, మా నాన్నగారు, నేను. అలా పాల్గొడేరులో మా కన్నమ్మ కూడా నాకు స్కూల్కి వచ్చేసరికి మా అమ్మ, పెదనాన్న అలా అందరూ గురువుల మధ్యలోనే పెరుగుతూ అలా వచ్చాం. ఈరోజు ఇక్కడ ఈ విషయం ఇలా పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంకా ఇంతటితో ముగిస్తాను. ఇంకా మిగతా ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్. ఆయన ఎంత బిజీగా ఉన్నా వచ్చాక ఎలా ఉంది, ఏమైనా నేను జాబ్ చేసినప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి అంతా బాగానే ఉందా అని అడిగేవారు. అలాగే ఎప్పుడు ఖాళీ దొరికినా ఊరికెలా బయటకు వెళ్ళొద్దాం అని చెప్పి ఆయన ఇచ్చే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఒకటి. తర్వాత ఫ్రెండ్షిప్. ఆయనకి చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్షిప్ ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నారు. మనం ఇప్పుడు వాట్సాప్లో స్టేటస్ చూసి ఓకే ఈయన బర్త్డే మనం విష్ చేయాలనుకుంటాం, కానీ 7 బర్త్డే ఆయనకి గుర్తుంటాయి. 7 అందరూ చేసుకుని మాట్లాడుకుని ఎప్పుడు వీలైతే అప్పుడు కలిసి. రవివర్మ గారు నాకు కేవలం సోదరుడు మాత్రమే కాదు, నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ కూడానే. మా ఫాదరు టీచర్ అయినప్పటికీ కూడా మా కుటుంబ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మా అన్నగారి సజెషన్ మీదే ఏ విషయాన్నైనా చేసేవాళ్ళం. మా చదువుల విషయంలో కానీ అన్నిట్లో కూడా మా బ్రదర్ సహకారంతోనే మేము ఈ స్టేజ్కి రాగలిగాం. మన పాలకోడేరు మండలం MUO2
నారాయణ గారికి మా పాఠశాల పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ముఖ్యంగా మేము కొత్తగా వచ్చాం. నేను సుబ్రహ్మణ్యం గారు, హిందీ మేడం గారు కూడా, ఎన్ఎస్ మేడం గారు, మొత్తం నలుగురు కొత్తగా వచ్చాం. మేమంతా కలిసి ఒక 3 నెలలు మాత్రమే పనిచేయడం జరిగింది. ఈ 3 నెలల్లో కూడా ఆయన చూసి నేర్చుకునేవి చాలా విషయాలు కనపడి, ఎవరిని నొప్పించకుండా పని చేయగలిగే ఉపాధ్యాయుల్లో మన రవివర్మ గారు ఉంటారని నేను ముఖ్యంగా అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మంది దగ్గర మేము కూడా పనిచేసాం. కానీ ఈ విధంగా స్మూత్గా హ్యాండిల్ చేసే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో రవివర్మ గారు ఒకరు. మొదటి పేజీ రాసింది వారే. ఇక్కడ నేను జాయిన్ అయినప్పుడు ఎవరేంటి తెలియదు. వారు చక్కగా ఎంఏ ఆఫీస్ తోటి అప్పటికే వారికి అనుబంధం ఉంది. వారితోటి మేము ఒక 17 మంది జాయిన్ అయ్యామండి ఇక్కడ పాల్గొడే మండలంలో. వారి చేత మా ఎస్ఆర్లు అన్నీ రాయించాడు. మేము మొన్నది ఆ పేజీ చూసి చాలా ఆనందించాం, వారు మేము కూడా. మరి వారి గురించి చెప్పాలంటే రోజులు సరిపోవండి. ఆయన చాలా మృదు స్వభావి. మనం ఎంత టెన్షన్లో ఉన్నా వారు ఎదురుగా నిలబడితే ఆ టెన్షన్ అంతా రిలీఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన ముఖంలో ఆ చిరునవ్వు ఎప్పుడు అట్లాగే ఉంటుంది. ఆయన ఎంత టెన్షన్లో ఉన్నా, ఏ రకంగా ఉన్నా కానీ ఆయన యొక్క చిరునవ్వుతోటి మనల్ని ఎంతో ఫ్రీ చేసేసి చాలా హ్యాపీగా ఉంచేటువంటి పనిచేసేటువంటి అవకాశం నాకు 2.5 నెలలు కలిగినందుకు సంతోషిస్తున్నాను. వారి నుంచి నేను నేర్చుకున్నది ప్రశాంతంగా ఎలా ఉండాలి, ఎంత సమస్య వచ్చినా సరే దాన్ని డీల్ చేసే విధానం నాకు నచ్చింది. దాన్ని నేను అనుసరిస్తాను. అదేవిధంగా కుటుంబపరంగా నేను వాళ్ళ అక్క చెల్లెళ్ళిద్దరికీ రిటైర్మెంట్ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. మాది వృత్తి బంధమే కాదు, కుటుంబ బంధం కూడా. అందులో కూడా కొంచెం కొంత లక్ ఏంటంటే కనీసం 3 డేస్ అన్న డిప్యుటేషన్కి రండి అని ఒక 4 రోజుల నుంచి ఇలాగన్నా సార్ గారితో కలిసి పనిచేసే అదృష్టం కొంతకాలం అన్నా దొరికింది. అసలు పొద్దున్న మార్నింగ్ ప్రేయర్లో చూస్తాను ఆయన్ని, అప్పుడు పెట్టిన నవ్వు ఫేస్ సాయంత్రం వెళ్ళే వరకు అలాగే ఉంటుంది. మిస్టర్ కూల్ లాగా ఉంటారు. అసలు ఇంకా చాలా నేర్చుకోవచ్చండి. మంచి అడ్మినిస్ట్రేటర్. ఆయన ఎంత సాఫ్ట్గా చెప్తారంటే అది మనకి బర్డెన్ అయినా కూడా మనం కూడా సరే ఆలోచిద్దాం అనిపిస్తుంది మనకి. అంత సాఫ్ట్గా చెప్తారు ఏ విషయాన్నైనా. వాయిస్ అయితే ఇంకా అసలు ఎప్పుడు కోపం మొహం అయితే నేను అసలు ఈ 4 రోజుల్లో ఎప్పుడు చూడలేదండి. మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు మేడం గారు చాలా హ్యాపీగా ఉండాలని తెలియజేశారు. కాబట్టి కొంచెం చిన్న మాటల్లో నేను 2 మాటలు వర్ణించడం. రవివర్మ గారి వర్ణన ఊహల కందని స్పందన. మన వర్మ గారి మాటలు వెన్నెల మూటలు. అది ఎలా అంటారా? ఆయన మాటల్లో మాధుర్యం, ఆయన పేరులోనే విషయాన్ని విశదీకరించడంలో, మూలాలను వెతికి తీయడంలో, ప్రతి విషయాన్ని మూలాలను వెతికి తీయడంలో ఆయనే సాటి. మాటలలోని ఆంతర్యాలను అర్థవంతంగా వివరించడంలో మన రవివర్మ గారి ఖ్యాతి అమోఘం. వ్యక్తిత్వంలో ఎదుగుతూ, ఔదార్యంలో ఎదుగుతూ, ముచ్చటగా 3 నెలల్లో మకుటం లేని మహారాజుగా పరిపాలనా విధానంలో విద్యాభివృద్ధికి కృషి చేయడంలో నిత్యము నిమగ్నమైపోయి విజయవంతంగా తన పదవీ విరమణను ముగిస్తున్న రవివర్మ గారికి, మంతెన రవివర్మ గారికి మరియు మేడం గారికి, వెంకటలక్ష్మి కుమారి గారికి ఇవే మా శుభాకాంక్షలు. వారు చూసినటువంటి అడ్మినిస్ట్రేషన్ చాలా గ్రేట్. అది చాలా మంది ప్రధానోపాధ్యాయులు చూసినా కానీ మాస్టర్ లాగా మరి ఆ రకమైనటువంటి విధానం అయినటువంటిది ఎక్కడ చూడలేదు నేను. వారు కూడా మరి నేను అడ్మాసాన్ని అనుకోకుండా అందరితో మాతో కూడా ఎంతో కలిసిపోయి స్నేహభావంతో చక్కగా పనిచేయించారే తప్ప నాకేదో అధికారం ఉంది అని చెప్పి అనే విధంలో ఇప్పుడు కూడా లేరు వారు. కాబట్టి మరి వారు 3 నెలల్లోనే రిటైర్ అవ్వడం మా అందరికీ కూడా చాలా బాధాకరం. కానీ మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరి 62 సంవత్సరాలకి ప్రతి ఒక్కరు కూడా రిటైర్ కావాల్సింది.
మరి ఆ రకంగా సారు రిటైర్ అవుతున్నారు తప్ప నిజంగా ఇంకా కొన్ని సంవత్సరాలు పనిచేస్తుంటా సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో మన ఆనందంగా కూడా గడపాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యమాల వైపు వెళ్తేనే కొన్నైనా మనం సాధించుకోగలుగుతాం. ఆ విధంగా చేయాలి. ఎలాగైతే రఘువీరం గారి గురించి చెప్పాలంటే ఈయన అజాత శత్రువు. మరి అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. మన ఈ భీమవరం ప్రాంతంలోనే అత్యంత సౌమ్యుడు అయిన వ్యక్తి. అందుకే మా కుటుంబం నుంచి అబ్బాయిని ఈ కుటుంబంలో అమ్మాయిని తీసుకొచ్చి మా కుటుంబంలో చేసుకున్నాం. మా కుటుంబం అంటే ప్రసాద్ రాజు గారు కానీ ఐఎస్ రాజు మేము అందరూ కుటుంబం కింద ఉంటాం. ఇప్పుడు కూడా ఏరుకోరు తెచ్చుకున్నాం వీరింటి నుంచి. అంటే ఆయన వ్యక్తిత్వం అటువంటిది. అటువంటి మంచి మనిషి ఈరోజు రిటైర్ అవ్వడం ఒక విధంగా ఉపాధ్యాయ వృత్తికి అంకితమై పనిచేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా. కొత్త జనరేషన్ వాళ్ళు అయితే చాలా ఇప్పుడు ఇంకా ఆరోగ్యంగా రిటైర్ అవుతున్నారు. ఇదే పరిస్థితిగా కొనసాగితే కొత్త జనరేషన్లో ఉన్న ఏ ఉపాధ్యాయుడు కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే దారుణంగా ఆరోగ్యాలు పాడు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా వృత్తిలో నిబద్ధతతో పనిచేయడం అనేది చాలా అవసరం. ఉన్నంతకాలం నిబద్ధతతో పనిచేయడం, మంచి విద్యార్థిని తీర్చిదిద్దడం మన అందరం. అలాగే కూడా నా నమస్కారం తెలియజేస్తానండి. ముఖ్యంగా ఈరోజు ఈ పాఠశాలలో రిటైర్ అవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. దానికి ప్రధానంగా ఇద్దరు చెప్పుకోవాలండి. మొట్టమొదటి ఏంటంటే నేను అలా అప్లికేషన్ పెడదామా, ఇంకా ఉన్న 3 నెలల కోసం మళ్ళీ కదలాలా అనే దృష్టిలో నేను కొంచెం ఊగిసలాట్లో ఉండగా నాకు అత్యంత ధైర్యం చెప్పి ఎవరు వెనక్కిలాగినా సరే మీరు మారద్దని చెప్పి అప్లికేషన్ పెట్టించింది కృష్ణరాజు గారు. ఇక్కడ పెట్టమని చెప్పింది. చాలామంది నాకు ఫోన్ ద్వారా కానీ డిస్కరేజ్ చేశారు. మీరు ఎందుకు 3 నెలల కోసం మారడం, అక్కడ జాగ్రత్త చెప్పాలి, ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడ జాగ్రత్త చెప్పాలి. కానీ కృష్ణయ్య రోడ్డు చెప్పిన ఎవరు ఎన్ని చెప్పినా వినకండి, మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వదులుకోవద్దు అని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగిందండి. సరే, ఇదే విషయాన్ని నేను సునీల్ గారి దగ్గర ఇలా అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నానండి అన్న. ఆయన ఒకటే అన్నారు, సార్ మా స్కూల్కి వచ్చేయండి. అంచేత అంత ధైర్యం సునీల్ గారు ఇచ్చారు. ఆ ఇద్దరికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఇక ఇక్కడ స్టాఫ్ తీసుకుంటే అలా మరి చాలా స్కూల్స్ 40 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఉపాధ్యాయులతో కలిసి పనిచేశాను. అలాగే హెచ్ఎంగా కూడా ఒక 6 సంవత్సరాలు నీటిలో పనిచేయడం జరిగింది. మరి స్టాఫ్ ఎక్కడైనా సరే నాకు చాలా సంపూర్ణ సహకారం అందించారు. మరి ప్రత్యేకించి ఇక్కడ చెప్పాలంటే కేవలం 3 నెలలే. జనరల్గా ఏంటంటే 3 నెలల్లో వెళ్ళిపోయేవాడు ఏముందలే అనుకుంటారు సాధారణంగా. కానీ అసలు ఎక్కడా కూడా నా టీచర్స్లో ఆ భావం నేను చూడలేదు. ఏది చెప్పినా సరే నో అనేది ఆన్సర్ రాలేదండి. నిజంగా పాపం సాయంత్రం 5 వరకు ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇలా మనకి విద్యాశక్తి అనే కార్యక్రమం వచ్చిందని మీటింగ్ చెప్తే అందరూ కూడా చేద్దామని వేస్తారన్నారు తప్ప మనం ఎందుకు చేయాలని కానీ, అది ఇది ఆప్షనల్ కదా మనం ఎందుకు చేయాలని కానీ ఏ ఒక్కరు కూడా అనలేదు. కాబట్టి నేను చేయగలిగాను. మరి చేసిన 3 నెలలు అయినా కానీ 3 కాలాలు కూడా నాకు నా మనసులో నచ్చిపోతారండి ఈ స్టాఫ్ అందరూ కూడా. పూర్తిగా ఏంటంటే వారి సహకారం లేకుండా మాత్రం అయితే మాకు చేయలేదు. ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా నాకు అంత సహకరించారండి. ఇక మరి సాయి శ్రీనివాస్ గారు ఆయన స్టేట్ లీడర్గా ఉండి ఎంతో బిజీగా ఉండి కూడా ఆయన వచ్చి ఈ రోజున ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మా విజయంకుడి గారు ఆయన కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాస్ గారికి కూడా దీనికి సంబంధించి ఆడిట్కి సంబంధించి నాతో రావడం జరిగింది. అలాగే నేను నీటి హై స్కూల్లో ఉండగా ఆయన విజిట్కి రావడం జరిగింది. అంతేకాకుండా హెచ్ఎంస్ అసోసియేషన్లో ఆయన ఎన్నో మంచి నాకు సలహా ఏదైనా అడిగినా మీకు సలహా ఇచ్చేవారు. మరి అటువంటి శ్రీమన్నారాయణ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం కూడా చాలా ఆనందంగా ఉందని చాలా ధైర్యం. కాశీ హిమాలయాలు ఉంటారు కదా, హిమాలయ పర్వతాల నుంచి రామసేతు వరకు అనేక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, విహారయాత్ర ప్రదేశాలు చూడగలిగామంటే వీళ్ళిద్దరికి సంబంధించిన గురువు డివిఎస్ మాస్టర్. ఈ ముగ్గురికి కూడా నేను ఫోటో తీసుకున్నా. మరి కృష్ణనాథ్ గారు కూడా ఎప్పుడు నాకు తరపులో పనిచేసినప్పుడు కూడా ఏ లెవెల్ వచ్చినా ఒకరికొకరు సంప్రదించుకుంటూ
చేసుకుంటూ ఉండేవాళ్ళం. వచ్చేద్దాం ఇచ్చేద్దాం అన్నది. అలాగే ఎదురు ఫోటో ఫ్రేమ్స్ ఎప్పుడో మెగా పేరెంట్ మీటింగ్ తయారు చేసింది. ఆ రోజు మీ రిటైర్మెంట్కి మనం ఉపయోగిద్దామని చెప్పి దాన్ని తయారు చేసి దాని దగ్గర మళ్ళీ రూపొందించి చాలా చాలా కష్టపడ్డారండి. చాలా చాలా థ్యాంక్స్. అది మరి ఇంకా మా ఫస్ట్ అసిస్టెంట్ గారు మ్యాథ్స్ ఇంకా ఇంకేదంటే మ్యాథమెటిక్స్ టీచర్ అంటే స్కూల్కి ఒక ఆయుపోట్లు అండి. అంటే అన్ని సబ్జెక్టులు చాలా ఇంపార్టెంట్. మరి తగ్గ ఏంటంటే నేను 10th క్లాస్ యాక్చువల్గా మరి పూర్తిగా నేనే చెప్పాలి, కానీ మొత్తం మాస్టర్ విద్యుత్ స్థానాల మీద వేసుకున్నారు 10th క్లాస్. నేను ఏదో కొద్దిగా 2-3 చాప్టర్లు అయితే చెప్పాను, కానీ మొత్తం అంతా మ్యాథ్స్ ఆయన చెప్తూ ఏది చెప్పినా సరే చేద్దాం మాస్టర్ అన్నాయి, కానీ అలాగే చేద్దాం అన్నాయి, కానీ ఎందుకు లేని అనే మాట ఎప్పుడు రాలేదండి. అంత సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఒక సబ్జెక్ట్ విషయంలోనే కాదు, అన్ని విషయాలు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా చాలా చక్కగా సహకరించారు. మరి వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మరి బిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారంటే మా అనుబంధం చాలా కాలం నుంచి ఉన్నటువంటి అనుబంధం. నేను నాకు ఇక్కడ రాగానే మళ్ళీ మాస్టర్కి ఫోన్ చేసి మీకు ఇక్కడే వస్తుందండి అన్నాను. ఆ రకంగా మరి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి రావడం, సెంటర్ క్లాస్లో ఆయన జాయిన్ అవ్వడం జరిగిందండి. ఈరోజు సెంటర్ క్లాస్లో నేను రిటైర్ అవుతున్నాను మధ్యాహ్నం. ఆ రకంగా కూడా మా ఇద్దరికి కోఇన్సిడెన్స్ వచ్చింది. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు. అదే మరి బయాలజీ మేడం గారు, నేను కాళీపట్నం మేడం గారు కాళీపట్నంలో చేస్తుంటే నేను ఈట్లతో చేసినప్పుడు నేను వింటూ ఉండేవాడిని మేడం గారు గురించి. మా స్కూల్లో పని శ్రీలత గారు మేడం గారు ఇద్దరు పోటా పోటీ ఏ కార్యక్రమాన్ని చాలా స్పీడ్గా ఇద్దరు కూడా సమూర్తులుగా చేస్తారు. మరి ఎప్పుడూ అనుకోలేదు రాధారాణి గారు నేను కలిసి పని చేస్తామని, కానీ అనుకోకుండా మరి ఆవిడతో పనిచేసే అవకాశం వచ్చింది. చాలా డైనమిక్, చాలా చక్కగా. ఇందాక కూడా నేను ఆఖరి సంతకం పెడతామంటే ఇదే మన ఆఖరి సంతకం కదా, ఇది అన్న ఫోటో బాగుంటుందని మనసులో అనిపించింది. ఒక 5 నిమిషాల మేడం గారు వచ్చి మేడం నుంచి ఫోటో తీస్తాను. అంతలాగా మేడం గారు కూడా కలిసిపోయారు. ఆవిడ కూడా ధన్యవాదాలు. అంతే ఇక్కడ లెసన్ కూడా సుబ్రహ్మణ్యం గారిది మేడం గారిది లెసన్ అబ్జర్వ్ చేయడం కూడా జరిగింది. చాలా చక్కగా ఇద్దరు కూడా చాలా చక్కగా చదవడం, పిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవడం, మరి రాధారాణి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే మరి హిందీ మేడం గారు నిజంగా మరి ఆవిడ అంత కవి ఉన్నారనే విషయం కూడా చూశాను. ఆవిడ యొక్క చక్క అభిమానాన్ని ఒక కవిత రూపంలో పెట్టి చాలా నాకు ఆనందం కలిగింది. అలాగే మా మేడం గారు కూడా నిన్న కూడా వచ్చి నాతో మీతో సంతకాలు పెట్టుకోవడం ఇది అని చెప్పి హ్యాండ్ బుక్స్ అవన్నీ కూడా వచ్చి అలాగే అలాగే సోషల్ మేడం గారు. ఇక అసలు మేడం గారు అయితే ఇంకా ఉండేది 3 రోజులేమో అని 8 పీరియడ్లు ఇచ్చేమని వారు. ఆవిడ ఏ పీరియడ్ నాకు ఖాళీ ఉంటుందండి, ఏ పీరియడ్ చేసినా సరే అని చెప్పి నేను చెప్పుకున్నానని చెప్పి అంతలాగా విద్యార్థుల పట్ల చక్కగా శ్రద్ధతో పాఠాలు చదవడం, అలాగే అన్ని విషయాల్లో కూడా సహకారంగా ఉంటాం. మరి ఆవిడ కూడా పద్మావతికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలా మరి తెలుగు మాస్టర్ కూడా చక్కగా మరి ఏ కార్యక్రమం నిర్వహించడం, ఇలా ఎస్ఆర్ రేటింగ్ పెట్టాలన్నా క్విజ్ పెట్టాలన్నా అలాగే నేను వేస్తారంటాం, ఆ కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే నిన్న చక్కగా భాషా దినోత్సవం జరపడం, అలాగే అన్నిటికీ కూడా చక్కగా ఏది అడిగినా ఇవ్వడం మాస్టర్ చాలా చక్కగా కోఆపరేటివ్గా ఉన్నది. మాస్టర్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక మరి పీడీ గారు ఇక ఏంటి, అలాగే లైబ్రరీ బుక్స్ ఏంటి, అన్నింటిలోనూ కూడా చాలా చక్కగా అసలు ఎప్పటికప్పుడు చూస్తూ మరి చాలా చక్కగా సహకరించారు. ఆ స్వామి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి పీటీఏ గారు మా బేబీ కుమార్ గారు కూడా ఏ చెప్పినా చక్కగా చేస్తూ ఆవిడ సంపూర్ణ సహకారం అందించారు. ఇంకా ఓవరాల్గా సునీల్ గారికి ఆల్రెడీ చెప్పాను, ఇంకా ఎంతైనా రుణపడి ఉంటాం. అలాగే మరి అటెండర్ శ్రీనివాస్ కానీ, మిడ్ డే మీల్ ఏజెన్సీ వాళ్ళు కానీ, ఆయా కానీ, నైట్ వాచ్మెన్ కానీ అందరూ కూడా వారి యొక్క సంపూర్ణ సహకారం అందించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ఒకే ఒక్క విషయం పిల్లలకి చెప్పి ఇక కార్యక్రమాన్ని ముగిస్తాను. అమ్మ ఏది కష్టపడకుండా రాదు, గుర్తుపెట్టుకోండి. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. మా స్టూడెంట్స్ వినాలి చివర లాస్ట్ని, కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా ఏదైనా వచ్చినా నిలబడదు. కాబట్టి కష్టపడి చదవండి, ఒక మంచి లక్ష్యాన్ని మాత్రం నిర్దేశించుకోండి. హోమపక్షి అని విన్నాను ఎప్పుడైనా? హోమపక్షి, ఈ హోమపక్షి అనేది ఎప్పుడు కూడా భూమి మీద కాలు పెట్టదంట, నిరంతరం ఆకాశంలో ఎగురుతూనే ఉంటుంది, ఎగురుతూనే నిద్రపోతుంది. చేప నీటిలో చూడండి ఈదుతూనే నిద్రపోతుంది కదా, అదే రకంగా ఈ హోమపక్షి అనేది కూడా ఆకాశంలో ఎగురుతూనే నిద్రపోతుంది. ఆహారాన్ని కూడా ఆకాశం నుంచి చెట్టు మీద పుట్ట మీద ఉన్నవి తింటుంది తప్ప కాలు మాత్రం నేల మీద పెడుతుంది. అటువంటి హోమపక్షి గుడ్డు పెట్టినప్పుడు ఏమవుతుంది?
మరి ఆకాశంలోనే ఉంటుంది కదా. ఆ ఆకాశంలో పెట్టిన గుడ్డు భూమి తాకే లోపుగా ఆ గుడ్డులోంచి పిల్ల బయటకు వస్తుందండి. విచిత్రం అది. ఆ గుడ్డు ఆకాశం నుంచి నేల మీద పడే లోపలనే ఆ గుడ్డులోంచి పిల్ల బయటకు వస్తుంది. అప్పుడు ఆ పిల్ల రాగానే చూసేది ఎవరిని? తల్లిని. అప్పుడు లక్ష్యం నిర్ణయించుకుంటుంది, నేను నా తల్లిని చేరుకోవాలి. వెంటనే ఆ వచ్చిన ఆ పిల్ల చిన్న చిన్న రెక్కలతో ఎగురుకుంటూ 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 తల్లిని చేరుకుంటుంది. అంటే లక్ష్యం, తల్లిని చేరుకోవాలనే లక్ష్యం అంత చిన్న పిల్లని తల్లి దగ్గరికి చేర్చింది. అంటే లక్ష్య శుద్ధి ఉంటే లక్ష్య సిద్ధి కలుగుతుంది. లక్ష్య శుద్ధి ఉంటే లక్ష్య సిద్ధి కలుగుతుంది. కాబట్టి చక్కటి లక్ష్యాన్ని పెట్టుకోండి. లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉందో దాన్ని సాధించే మార్గం కూడా అంత ఉన్నతంగా ఉండాలి. షార్ట్ కట్స్ పనికిరావు, కష్టపడాల్సిందే. మంచి మార్గంలో వెళ్ళాలి. ధర్మం రక్షతి రక్షిత. మనం ధర్మాన్ని కరెక్ట్గా మనం నిర్వర్తించినట్లయితే ఆటోమేటిక్గా ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. చక్కగా మనం ఉన్నత స్థితిలో వెళ్ళాలి. కాబట్టి మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి, ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళు IIIT సాధించాలని, మంచి మంచి మార్కులు రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ఇంత చక్కటి బహుమతులు ఇచ్చి నన్ను సత్కరించినందుకు మీ అందరికీ కూడా నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మరి నెక్స్ట్ కార్యక్రమం కొనసాగించవలసి అలాగే మెయింటైన్ చేస్తున్నాను. సార్ చెప్పిన విషయాలన్నీ. సార్ రిటైర్ అయిన తర్వాత ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. వాతావరణం ఆయనకి చాలా మంచి స్కూల్కి వచ్చాను రిటైర్మెంట్ స్టేజ్లో, కానీ టైమే తక్కువ ఉంది అనేది భావనలో ఉన్నారు. మంచి స్కూల్లోకి వచ్చినప్పటికీ కూడా టైం తక్కువ ఉండడంతో నేను పూర్తిగా చేయలేకపోతున్నాను అనేది ఉంది. కానీ అన్ని రోజులు చేసిన టైంలో చక్కగా చేశాము. ఈ స్టాఫ్ అందరూ కూడా కోఆపరేటివ్గా ఉన్నారు. చిల్డ్రన్ అందరూ కూడా మీరు అందరూ కూడా చక్కగా క్రమశిక్షణతో ఉన్నారు. ఈ కల్చరల్ యాక్టివిటీస్ చేసిన పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారమ్మా. మీరు చాలా అందరూ కూడా పర్ఫెక్ట్నెస్ చక్కగా చేశారన్నీ కూడా. మీరు మెయిన్గా మీ చదువు విషయంలోకి వస్తే మీరు అందరూ కష్టపడి చదవాలి. ఇదివరకటికి ఇప్పటికీ కూడా మీకు ఆపర్చునిటీస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ యూజ్ చేసుకుని మీరు మంచి రిజల్ట్ సంపాదించి మంచి భవిష్యత్తులో ఉండాలని నేను ఆశిస్తున్నాను. అందరూ కూడా మీరు మంచి కష్టపడి చదవడం, స్కిల్ అనేది డెవలప్ చేసుకోండి. అందరిలోనూ ఒకే స్కిల్ ఉండదు, ఎవరి స్కిల్ వాళ్ళది. ఏదైతే మీకు స్కిల్ ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటే మీరు భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, మీ ఇద్దరు ఒకే రోజు రిటైర్ అవడం అనేది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. ఇది మరవలేని విషయం. మీరు అక్కడ చేసిన కార్యక్రమం కూడా చాలా బాగా చేశారు అన్నీ కూడాను. మీరందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అసలు ఇచ్చిన స్వాగతం నిజంగా మర్చిపోలేనండి. రకమైన ఏమంటారు, చాలా అద్భుతమైన స్వాగతం ఇచ్చినందుకు స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.